ఇప్పుడే చూసా ఎక్కడో ఆఖరి మాట చివరి మాట ఎక్కడో గుడివాడలో ఒక బ్యానర్ కట్టారంట. ఏంటది? కుప్పంలో చంద్రబాబు గెలిస్తే కొడాలని గారు మా చంద్రబాబు గారు బూటులు తుడుస్తానన్నాడు, ఎక్కడ అది ఇదనో బ్యానర్ కట్టారంట. ఈ కట్టిన వాళ్ళు ఎవర్రా అని అడిగితే అదే నాన్న మొన్న 2014 వరకు కొడాలని గారి బూట్లు, 14 to 19 రా వెంకటేశ్వరరావు బూట్లు, 19 నుంచి రా 22 దగ్గర నుంచి వెనుగల రాము రాగానే ఆయన బూట్లు తుడిసే నా కొడుకులు కొంతమంది పిల్ల బచ్చగాళ్ళు చేరి ఆ బూట్లు తుడిసే నా కొడుకులు ఈరోజు ఆ బ్యానర్లు కట్టారన్నా. అరే పిల్ల కాకులారా, మీరు కనీసం కొడాలని గారి గుడివాడకు శాసనసభ్యుడిగా చేసినప్పుడు మీరు ఇంకా డైపర్లు వేసుకుని పడుకుని ఉన్నారు. అది తెలుసుకుని రేపటి రోజున కొడాలి నాని అనే నేను అనే ప్రమాణ స్వీకారం అక్కడ చేసిన, జగన్మోహన్ రెడ్డి అనే ప్రమాణ స్వీకారం కనుక చేసిన మీ పరిస్థితి ఏంటో వెంటనే మీ అమ్మా బాబులు వచ్చి మా కాళ్ళ మీద పడతారు. మళ్ళీ కొడాలని గారి బూట్లు తుడిచే పరిస్థితికి మాత్రం తేవద్దు. రాజకీయాన్ని చేయగలిగితే హుందాగా చేయండి, కొడాలి నానిలాగా ఎదుర్కొంటే ధైర్యంగా ఎదుర్కోండి, కొడాలి నానిలాగా. ఏంద్రా మీరు ఒక బ్యానర్ కట్టుకుని ఒక వీడియోలో కనపడితే ఇప్పుడు మిమ్మల్ని వెనుగల రాము గారు పిలిచి శభాచర బాగా చేశారని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించాలా? కాబట్టి చేసే రాజకీయాన్ని హుందాగా చేద్దాం, కాదు ఇలాగే చేద్దాం అనుకుంటే ఎక్కడ తగ్గేది లేదు. రప్ప ఎక్కడి నుంచే మొదలు పెడదాం. అట్లాగే ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, మొదటగా ప్రభుత్వం మారాక